ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ ఆవకాయలు పెట్టేస్తున్నారా? ఇది కూడా పెద్ద టాపికా? ఎందుకు ఇలాంటి వీడియోలు పెడతారు అని కామెంట్ పెట్టే వాళ్ళందరికీ నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే మీరందరూ ఆవకాయలు పెట్టుకోవడం అయిపోయిందా? నేను ఆవకాయ ఎలా పెట్టానో తెలిసే సంవత్సరం చాలా చాలా నవ్వొచ్చే విషయాలతో మీకు పల్లెటూర్లలో ఆవకాయలు పెడితే ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఇవాళ. ముఖ్యంగా మామిడి తోట పెట్టాం. మామిడి తోట పెట్టిన తర్వాత నాన్నగారు వాళ్ళ ఊర్లో వాళ్ళు పెట్టుకున్న తర్వాత మామిడి తోట ఫస్ట్ వేవ్లో అప్పుడు ఎందుకునో పచ్చడి పెట్ల అవన్నీ ఊర్లో వాళ్ళు కోసుకుపోయారు. సెకండ్ వేవ్లో మా అందరికీ కోవిడ్ వచ్చింది. ఏప్రిల్ మే నెలలో వెళ్ళలేదు, కాయలు అయిపోయినాయి. థర్డ్ వేవ్లో కూడా మేము ఇంకా రికవరీ అవుతున్నాం. అంటే 1 year పట్టింది మేమందరం రికవర్ అవ్వటానికి. రికవర్ అవుతున్నాం, కాయలు కొయ్యలేదు. ఫోర్త్ వేవ్ అని కాదు, ఈ 4వ సంవత్సరం మామిడి తోట పెట్టి ఎలాగైనా సరే ఆ మామిడి తోట పెట్టిన దగ్గర నుంచి ఒక్క కాయ కూడా మనం తింటలేదు. అదే అయిపోతుంది ప్రతి సంవత్సరం. నాన్నగారు ప్రతి సంవత్సరం ఎండలు రాగానే సిక్ అవుతున్నారు. ఈ సంవత్సరం అసలు అలా వదిలేస్తే కుదరదు అని చెప్పి ఎలాగైనా సరే అలా ఉంచితే చక్కగా కోసుకుపోతున్నారు. మందు తాగే వాళ్ళందరూ ఆ తోటల్లోనే కూర్చొని చక్కగా మందులు తాగి అవే మామిడికాయలు కోసుకుని ఉప్పు కారాలు నడుచుకుని చక్కగా మంచిగా తింటున్నారు. దగ్గర 1000-2000 కాయలు ధనాధన మాయమైపోతున్నాయి చెట్ల నుంచి. పాపం తోటలు చూసేవాళ్ళు ఉన్నా ఎంతసేపు కాపలా కాస్తారు? ఏం సంగతి? మనకేమో తోటపాడిని సంవత్సరానికి అందరూ ఇచ్చేసి అమ్మేయటం అలవాటు అందరికీ. తర్వాత మనకి ఒక 100 కాయలు ఇమ్మను ఎలాగో. అలాంటివన్నీ నాన్నగారు చేయలేరు. నాన్నగారు చెప్పిన అడుగు జాడల్లో మనం నడవాలి. మా ఊరు వాళ్ళు కాకపోతే ఎవరు తింటారు? మా ఊరు వాళ్ళకి కాయలు ఇస్తారు కానీ మీరు బాధపడతారు ఏంటంటారు. బాధ ఎవరు పట్ల? మనం ఒక కాయ కూడా తినలేకపోతున్నాం కదా అని బాధ. అక్కడ ఏం కాయలు పండుతాయి తెలుసా? బంగిని పిల్లి, రసాలు, పునాసకాయ, పచ్చడి కాయలు, మళ్ళీనేమో కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, ఇంకా అదేం కాయండి, కలెక్టర్ కాయలు, ఇంకేవో పేర్లు ఉన్నాయండి. చక్కగా బోల్డ్ ఉంటాయి. అయితే ఏంటి మనం ప్రతి సంవత్సరం తెచ్చుకోవట్లేదు, ఈ సంవత్సరం ఎలాగైనా సరే వెళ్ళిపోయి తెచ్చుకోవాలి అంటే మనం ఉన్న చోట నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఉట్టేప్పుడల్లా మనం డీజిల్ లెక్కేసుకోం. కానీ అంటే ఒక పనో ఒక తగాదానో ఒక ఫంక్షనో ఏదన్నా ఉంటే అసలు లెక్క చేయం కదా మన డబ్బులకి. సరే, మనం వెళ్తున్న దానికి డీజిల్కి దీనికి లెక్క వేసుకుంటే మనం అవసరమా ఇంత పెట్టి? మనకు ఊరికే వస్తే మన ఊర్లో తోటల నుంచి తెచ్చిస్తారు అందరూ. అవసరమా మనకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో అని చెప్పి అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతుంది. పచ్చడి కాయలు కానీ పండు కాయలు కానీ తినలేకపోతున్నాం. ఈసారి పచ్చళ్ళు పెట్టుకోవాల్సిందే అని మా సిస్టర్కి ఫోన్ చేశాను. నువ్వు 1 గంట వస్తే వెళ్ళిపోయి పచ్చడి పెట్టుకుందాం అంటే ఆ ఊరికా అంది. మళ్ళీ కాయలు తెచ్చుకుని 2వ రోజు అంతా జర్నీ చేసి పెట్టాలి అంటే పెద్ద తతంగం. సరే, పాపం వాళ్ళని కోసి పంపించండి అంటే పంపిస్తారులే కానీ వద్దు, ఈసారి అక్కడ పెట్టాలి. బామ్మ మనందరికీ కనీసం ఇంట్లో 25 మందికి ఒక్కతే పచ్చళ్ళు పెట్టేది. ఆ కాన్వాయితీని మనం పోగొట్టొద్దు, పెడదాం పదా అని. కారు కనుక ఎవరన్నా, మన కార్లు అయితే పోలీసులు ఆపరనుకోండి. అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎవరి కార్లైనా ఆపుతారు, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. కానీ మన కార్లు అయితే పోలీసులు ఆపరు. అంటే మనమేమో ఆ మారణాయుధాలు ఏం తీసుకెళ్ళం. మామూలుగా పోలీసులు ఆపరు కాబట్టి దాంట్లో ఏమున్నాయి తెలుసా? కారాలు, ఆయిల్ క్యాన్లు, కత్తులు, కటార్లు అక్కడ దొరకవు. నాన్నగారు వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు కదా ఇల్లు, పాత ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి. అయితే మామిడికాయ కత్తిపీట, కత్తులు, చాకులు, చెక్కులు తీసేవి. ఇంకో వింత చెప్పమంటారా? కత్తిపీటలు. వాళ్ళు ఎవరన్నా కనుక అసలే బాబాయిలకి పిల్లలకి మనకి పట్ల పోలీస్ కేసులు దాకా వెళ్తున్నాం, మనని చంపబోయామని వాళ్ళు చంపబోతున్నారని మనం కేసులు పెట్టుకున్నాం. ఈ టైంలో కుర్తివెన్ను దగ్గరికి ఊరి దగ్గరికి వచ్చేసరికి ఎవరన్నా పోలీసులు బండాపి అమ్మ నీ బండి తీ, నీ డిక్కి తీ అన్నాడు అనుకోండి, అన్ని మామిడి ఆయుధాలు ఉన్నాయి దాంట్లో. కారాలు, ఉప్పులు, నూనె ప్యాకెట్లు, నూనె క్యాన్లు, అంటే పెట్రోల్ ఏదో అనుకున్నాడు అనుకోండి. చాకులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమ్మ అంటే నేను ఒక 300 కాయలు ఆవకాయ పెడదాం అనుకుంటున్నానండి, అందుకు తీసుకెళ్తున్నానంటే నమ్ముతారా? ఇవన్నీ వేసుకెళ్ళాం. అప్పుడు అనుకున్నాం, రే బాబోయ్ కనుక ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే దీని నిండా ఈ కత్తిపేటలు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం కదా ఏంటి అని అడుగుతారా? అంటే జోక్గానే చెప్తున్నాను. దాన్ని అడిగితే సమాధానం చెప్పే ధోరణి బట్టి అన్నీ ఉంటాయి అనుకోండి. అయిపోయింది. పోనీ అదంతా అయిపోయింది. ఈ లోపల డీజిల్ కొరత.
ఎప్పుడు మనం యానంలో కొట్టిస్తాం డీజిల్. తీరా అక్కడికి వెళ్ళిందా డీజిల్ లేదన్నారు. పోతే పోయిందిలే, వచ్చినప్పుడు రిటర్న్లో కొట్టించుకుందాంలే అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత భీమవరం వెళ్ళిన తర్వాత బంకుల్లో లేవు, నాన్నగారు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ బంకుల్లో లేవు. ఏదో ఒక బంకు ఉంటే గబగబా దాంట్లో డీజిల్ కొట్టించాం. మళ్ళీ వెంటనే యానం వెళ్తాం కదా, అక్కడ కొట్టించుకుందాంలే అని. సరే ఊరి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాన్నగారి ఊళ్ళో ఒక 4 ఆడవాళ్ళని 3 మగవాళ్ళు అందరు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. కాయలు కోసుకొచ్చారు, కడుగుతున్నారు, ఇల్లు క్లీన్ చేస్తున్నారు. కరెంట్ లేదు, మోటార్ వేద్దామంటే నీళ్లు లేవు. అసలు తతంగంగా ఉంది. అప్పుడు టైం మార్నింగ్ 10. అరే ఇప్పటికి కూడా ఇంకా ఇల్లు కడిగి, ఇల్లు చిమ్మి, ఇల్లు తుడిచి ఈ కాయలు కడిగే పనులు ఉన్నారు. మళ్ళీ మేము ఎప్పుడు పెట్టాలి, మళ్ళీ రిటర్న్ బయలుదేరి మేము మళ్ళీ ఒక 4 అవర్స్ జర్నీ చేస్తే కానీ నేను నా ఊరు రాలేను గోదావరి జిల్లాకి అని అడిగితే ఎంతలో అమ్మగారు అయిపోతుంది అన్నారు. సరే కరెంటు పోవటం రావడం ఆ పల్లెటూరులో నిజంగా కరెంట్ లేనప్పుడు ఎలా ఉన్నామా ఆ ఊర్లో అనుకునేవాళ్ళం. చిన్న దీపం బుడ్డి పెట్టుకుని ఆ ఊర్లో ఉన్నాం మనము. ఒక 10 నిమిషాలు పగలపూట కరెంటు పోతేనే ఓర్చుకోలేని పరిస్థితి. ఎండ వేడి, కాళ్ళు కాలిపోతున్నాయి, బయట ఎండ పెట్టేయాలి, అన్నీ చేయాలి అంటే. ఈ లోపల ఉప్పులు ఎండబెట్టి, ఆవపిండిలు ఎండబెట్టి, కారాలు ఎండబెట్టి, వెల్లుల్లిపాయలు ఎండబెట్టి, ఇవన్నీ చేసి మామిడికాయలు కడిగి ఎండబోసి ఆరబోసి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి శుభ్రంగా ఏసీ వేసుకున్నాం. కరెంట్ వచ్చింది, కొట్టే వాళ్ళందరూ కొడుతున్నారు. కాయలు మొదలుపెట్టిన తర్వాత ఈ ఆడవాళ్ళు పొలంలో పనులు, వీళ్ళకి కూడా వీడియో పంపిస్తాను. ఇప్పటివరకు నాకు యూట్యూబ్ ఉందని మా ఊర్లో ఎవరికి తెలియదు. ఆడవాళ్ళు పొలం పనులు, తోటల్లో కలుపు తీయటాలు, ఇలా ఎండల్లో బ్రహ్మాండంగా పని చేయగలరండి. వాళ్ళకి ఏసీలు వేసి తలుపులు వేసి పని చేయండి అమ్మా అంటే ఎవరు పని చేయలేకపోతున్నారు. కూల్ డ్రింక్లు ఇచ్చి కాఫీ కలిపి టీలు పెట్టి, పాపం వాళ్ళే టీలు పెట్టారు, ఆడపిల్లలే బ్రహ్మాండంగా టీ పెట్టారు, సూపర్గా పెట్టారు టీ మాత్రం. మాజాలు తాగి పని చేయండి అంటే 4 వెల్లుల్లిపాయలు వలడానికి అరగంట పెట్టింది వాళ్ళకి. ఏంటమ్మా ఇలాగా అంటే, మేము ఇలా బాస్పెట్లు వేసుకుని ఏసీల కింద పని చేయమంటే అదో పని చేయి, ఈ పళ్ళని తీసుకెళ్ళిపోయి ఎండలో కూర్చుని ఒలుచుకొచ్చేసి అన్నాను. ఈ పళ్ళని తీసుకెళ్ళిపోయి ఎండలో పెట్టుకుని ఒలుచుకొచ్చేసి అన్నాను. ఆ అమ్మాయి నా వంక చూసి నవ్వుతుంది అనమాట. 2 సార్లు నేను వాళ్ళ ఊరు వెళ్ళింది, అది చూసింది కూడా. సరే ఇంకోళ్ళు అమ్మాయ నడువు నొప్పి వస్తుంది, దివాని కానుకోను, కుర్చీలు కానుకొని చేస్తుంది. ఏమంటే నడువు వస్తుందండి అది. రోజు ఏ పనికి వెళ్తావు అన్నా. నాట్లు వేయడానికి వెళ్తామండి, పొలంలో బోధలు తీయడానికి వెళ్తాం, అన్నిటికీ అయితే పని చేయి, నువ్వు శుభ్రంగా లేచి వంగుని కాయలు కొట్టేసి తరిగేసేయన్న. అదేంటమ్మగారు అంది. అదేంటక్క అంది. మరి అదే కదా, మీకు ఏసీలు వేసి ఫ్యాన్లు వేసి పని చేయండి అమ్మా అంటే మీకు నడుము వస్తుందని ఒకళ్ళు, గోళ్ళు పోతున్నాయని ఒకళ్ళు, ఇవన్నీ చేస్తున్నారు. బురదల్లో పాములు ఉంటాయో కప్పలు ఉంటాయో తెలియని చోట నీళ్ళల్లో నానబెట్టి వరి నాట్లు వేస్తున్నారు. ఎండల్లో ఎండలో కూర్చోబెట్టి మీకు పనులు చేయిస్తుంటే అది బాగుంది. మీకు ఏసీ వేసి నేను పని చెప్తుంటే నేను మళ్ళీ సాయంత్రం 6ంటికే ఇక్కడి నుంచి బయలుదేరిపోతే నాకు వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది, కానివ్వంటే కానివ్వరు అన్న. ఇది అయిపోయిన తర్వాత మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళ వాళ్ళ పని ఏంటో తెలుసా, వాడికి 100 మేకలు ఉన్నాయి. వాడికి ఫోన్ వస్తుంటుంది గడిగడికి, అక్క మేకలకి అన్నం పెట్టేసి మేకలకి గడ్డేసి వచ్చేస్తానక్క, ప్లీజ్ అక్క, నేను లేందా తిండి తినవక్క అన్నాడు. అదేంట్రా మేకలకి ఎవరన్నా గడ్డేసినా తింటాడు, నేను లేందా చుక్క మంచినీళ్ళు కూడా తాగవక్క, వెళ్ళిపోయి మేకలకి అన్నీ వేసేసి వెంటనే వచ్చేస్తానక్క, ఆ అమ్మకు కూడా అన్నం ఇవ్వాలక్క, ఆ అమ్మకి అన్నం ఇచ్చేసి వచ్చేస్తానక్క అన్నాడు. ఊరే ఎప్పుడు తరుగుతారు, నేను ఎప్పుడు పచ్చడి పెట్టాలి, ఏం పరిస్థితిరా బాబు ఇదే. సరే నీ ప్లేస్లో ఇంకోండి రమ్మనంటే, అక్క రాత్రి దూడ కరిచి ఆవు దూడ నా వేలంతా తినేసింది అక్క, నేను ఏ పనికి ఉపయోగపడలేను మీకు, ఆ మొక్కలు నేను కొట్టలేనక్క అన్నాడు ఒకడు. మరి ఎందుకురా ఇక్కడ పచ్చడి పెడదాం అనుకుని డిసైడ్ ఏమంటే, ఎందుకే బాగున్న అతను ఒకడే నాగబాబు చక్కగా ముక్కలు టక్కటక్క 200 మామిడికాయలకి ముక్కలు కొట్టాడు ఒకడే పాపం. ఇది ఈ ఎండక ఏం చేయమంటావు, ఈ ఎండేమో బోళంతుంది, ఆవులు గేదెలు తినవు దోళ్ళకి, నేను లేకపోతే ఏం చేయమంటావు అక్క, ఏం చేస్తావు అని అడుగుతున్నారు వాళ్ళ నాన్న, బాబాయిలు, తాతలు, ఇప్పుడు వాళ్ళ తరం వాళ్ళు, వీళ్ళందరూ తరతరాల నుంచి మన ఇంట్లో ఉంటూ మన తోటలు చూసుకుంటూ కనిపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అలా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి ఆవకాయ పచ్చడికి పెడదాం రెడీ అయ్యాం. తీరా రెడీ అయిన తర్వాత కారాలు ఇవన్నీ ఎండపోసుకుని 200 కాయలతో ఆవకాయ, 150 100 కాయలు మాగాయి, 50 కాయలు తొక్కుడు పచ్చడి,
పెట్టాం. అంటే ఎంతైంది 320 300 కాయల దాకా ఆవకాయ మాగాయ పెట్టడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. కలిపేది మొత్తం అంతా మా చెల్లెలు కలిపింది, హెల్ప్ చేయటమే. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఒక చోట పెట్టి పనులు చేయించి నడిపించడమే ఇదంతా. మధ్యలో ఇంగు మర్చిపోయారు మాగాయకి తిరగమూత పెడదామంటే. మన మన స్టాఫ్ అనమాట, మన మనుషులు మేధావులు. అక్కడికి వెళ్ళిన తర్వాత పల్లెటూరులో ఇంగు ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ ఇంగు పట్టరండిరా అంటే అక్కయ్య ఈ ఊర్లో ఇంగు ఎక్కడ దొరుకుతుందక్క అని అడుగుతున్నారు. ఊరే ఎక్కడొక్కడ తీసుకురండిరా అంటే అదే లక్ష్మీపురం వెళ్ళిపోతాం లెక్క అక్కడ తెచ్చేస్తాంలే అన్నారు. ఎక్కడొక్కడ పట్టుకురండిరా బాబు, ఇంగులు అంతే మాగాయ తిరగమోతవదు అని చెప్పాల్సి వచ్చింది. నాన్నగారు లేకుండా వాళ్ళ ఊరు వెళ్ళి నాన్నగారు ఊరు వెళ్ళి 2 ఆడపిల్లలు పచ్చడి పెట్టడం నాన్నగారికి నచ్చల. అరే పిల్లలు వస్తున్నారు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ నవ్వటాలు కానీ ఇకలికలు పక్కపక్కలు లేకుండా జోకు లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేయండి, అర్థమవుతుందా, పిల్లల్ని మళ్ళీ జాగ్రత్తగా కారు ఎక్కించి పంపించండి అన్నారు. పిల్లలంటే ఎంత, మా 50లో ఉంటే ఇంకా పిల్లల్లాగానే ఆయన చూస్తున్నారు. అది పరిస్థితులు. జాగ్రత్త అని తల్లిదండ్రులు ఉన్నంతసేపే కదండి పిల్లల బాధ్యత కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కానీ వాళ్ళు వెళ్ళారా ఉన్నారా వచ్చారా అని కనుక్కునేది తల్లిదండ్రులు. తర్వాత రక్త సంబంధికులు. పచ్చడి ఎవరెవరికి పెట్టాను తెలుసా ఇంతకీ, నాకు, చెల్లెలకి, చెల్లెలు వాళ్ళ ఆడపడుచు గారికి, మా ఆడపడుచుకి, మళ్ళీనేమో పెద్ద తమ్ముడికి, చిన్న తమ్ముడికి, ఇంకా మనం ఇక్కడ స్టాఫ్కి అందరూ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి ఇస్తుంటాం. పాపం ఆ ఊర్లో వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చాం, ఎందుకంటే ఆవకాయ 2 రోజుల తర్వాత తిరగపెట్టాలి కదా, తిరగపెట్టండి మనం తెచ్చేసిన తర్వాత ఉపయోగపడదని అందరినీ చిన్న చిన్న బాక్సులు తెచ్చుకోమని అందరు బాక్సుల్లో పెట్టేసి మళ్ళీ ఆ డబ్బాలన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ చెల్లెల్ని వాళ్ళ ఊర్లో దింపేసి నేను బయలుదేరి వచ్చేసరికి రాత్రి 12:30 అయింది. మధ్యలో యానంలో డీజిల్ కొట్టించుకుందామని అనుకున్నాం కదా, మళ్ళీ యానంకి వచ్చేస్తే ఏ పెట్రోల్ బంక్ చూసినా లేదు 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 అని పెద్ద క్యూ. ఒరే బాబు ఈ పచ్చళ్ళు వేసుకుని రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోయామంటే పరిస్థితి ఏంటి, ఎలాగా నవ్వుతారు జనాలు చూసి అనుకున్నాం. ఇది కారులో చీపుర్లు తుడిచే కర్రలు, ఆ ఊరు వెళ్తే నాన్నగారు షాపింగ్ చేయలేరు కదా, వెళ్ళేటప్పుడు చీపుర్లు తుడిచే కర్రలు చాటలు. అక్క చాట లేదు కానీ పోగెత్తేది వచ్చేటప్పుడు తెచ్చేయక్క అంటారు. రే మీరు ఉండి ఊర్లో ఏం చేస్తారు, కనీసం అవి తెచ్చుకోకుండా నువ్వు తెచ్చేయలేక్క అంటారు. అది పిల్లలు చక్కగా నోరారా అక్క అని పిలిచి వాళ్ళతో పాటు ఉండి పచ్చళ్ళు పెట్టుకుని బామ్మ బతికున్నప్పుడు అందరం కలిసి ఎంత ఆనందంగా ఉండేదో ఆ రోజులు గుర్తుకొచ్చి చేసుకుంటే బాగుంటుంది కదండి. పల్లెటూరు వెళ్ళి మన చెట్టుకాయలు మనం కోసుకుని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి, అవునా? అది పరిస్థితి. ఏదేమైనా పచ్చళ్ళు ఈ సంవత్సరం ఎంత నవ్వులతోనూ ఎంత కామెడీగా జరిగిపోయినాయి. అదే టైంలో కనుక బాబాయ్ కూతురు కనుక వచ్చి నడితే ఇవే కత్తులు కట్టారులో ఆ రోజు పచ్చడి అయ్యేది కాదు. అది 3వ రోజు వచ్చింది కాబట్టి గొడవలకి సరిపోయింది. మళ్ళీ పచ్చడి అవ్వకుండా అదే పచ్చళ్ళు అది కత్తులు దియా మనం కత్తులు దియా మామిడికాయ కత్తిపేటంలో వేలు పెట్టి నరకాలనిపించా ఇవన్నీ అదో కోరికలన్నీ వస్తాయి ఎదురు బుదురు పడితే పగలున్నప్పుడు. మనం ఎందుకు చేతికి మట్టి చేసుకోవాలి చెప్పండి. దేవుణ్ణి తలుచుకుని ఆయన దండం పెడితే అవే తీరిపోతూ ఉంటాయి అని నేను అదే పని చేస్తానండి. ఇలాంటివి చేయాలని మనకు అనిపించినా నేను చేయను, వెంటనే మనసుకు చెప్తా వద్దు వద్దు నువ్వు చెప్తూ ఉంటావు ఆ మామిడికాయ కత్తిపేటలో దాన్ని వేలు పెట్టి పసక్కన అంటే ఎంత బాగుంటుందా అని. అలా చెప్పమాకు నువ్వు మనసు, మనం ఎప్పుడు దేవుడికి వదిలేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు అని మళ్ళీ అదే మనసుకు నేను చెప్తుంటా. అది నాకు చెప్తుంటుంది, నేను మనసుని సందాయిస్తుంటా కదండి. బాగుంటుంది ఆ వేళ్ళ మీద కత్తిపేటతో వేసి ఇలా ఉప్పు కారాలు వేసి అవి ఆ మనిషి పెట్టిన మన మీద పగకి అలా అనిపిస్తుంది. కానీ మనం వెంటనే అదే మనసును సరి చేయాలి. తప్పు అదెవరు, మన కజిన్. మనం అలా చేయకూడదు, మనం దేవుడికి వదిలిపెట్టాలి, ధర్మ మార్గంలో పోవాలి, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పాలి. తెలిసిందా? ఆవేశం వచ్చింది మనసు చెప్పింది చేసేయకండి ఎవరు. నేను ఎలా ఉంటున్నానో కూల్గా, అందరూ ఆవేశాలు పగలొచ్చినప్పుడు అలాగే ఉంటాను నేర్చుకోవాలి. అర్థమవుతుందా? చాలాసార్లు అనిపిస్తుంది ఆ మామిడికాయ కత్తిపీట మామిడికాయ కోస్తున్నప్పుడల్లా అలాగా. కానీ మనసుకి ఖచ్చితంగా చెప్పాలి. ఈ మధ్యన నేరాలు చేయటాలు ఎక్కువైనాయి. నేరాలు చేయటం ఎట్లా వస్తుంది, మన మనసు మన బ్రెయిన్ చెప్పింది చేసేస్తున్నాం. అలా చేయకండి. చెప్తూ ఉంటుంది రోజుకు 10 సార్లు. మనం వింటే ఎలాగా, మనం చెప్పింది వినాలి అంతే, మన బ్రెయిన్ కానీ మన మనసు కానీ.
అర్థమైందా? ఇవన్నీ కల్పిత పాత్రలే. ఈ కత్తిపేటతో వేళ్ళు పెట్టడాలు ఇవన్నీ నిజాలు అనుకోమాకండి. మామిడికాయ పచ్చడి అలా పెట్టేశానమాట. ఒక 350 కాయలతో 300 కాయలు చక్కగా మాగాయ, ఆవకాయ, తొక్కుడు పచ్చడి. మీరే పచ్చళ్ళు పెట్టుకున్నారు? పెసరావకాయ పెట్టలేకపోయానండి, పచ్చ ఆవకాయ పెట్టలేకపోయాం. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. మాకేమో స్వగృహ పురుషులు కానీ ఇతర ఏమైనా బిజినెస్ల ఆలోచనలు కానీ, మేమేమేమి పచ్చళ్ళు అమ్మటాలు కానీ అట్లాంటి బిజినెస్లు కాదు. కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి అలా ఉంటుంది, అంతకంటే ఏమీ లేదు. అర్థమైందా? మీరు దాన్ని కామెంట్ రూపంలో మీకు ఏమైనా పచ్చళ్ళు వ్యాపారం చేస్తారా, ఏమైనా పచ్చళ్ళు పెడతారా అని కామెంట్లు చేయకండి. ఇంట్లో వాళ్ళ మట్టుకే పెట్టుకున్నాం, ఓకేనా? ఎప్పుడు అమ్మ తమ్ముళ్ళు హైదరాబాద్లో పెట్టి మాకు పంపిస్తూ ఉండేవాళ్ళు. మరి అమ్మలేదు కదా, మరదళ్ళు ఇద్దరు ఆఫీస్లో పాపం జాబులు చేసుకుంటారు. వాళ్ళ అమ్మలు ఎంత పెట్టినా మన తమ్ముళ్ళు ఇంటి చెట్లువి తింటే బాగుంటుంది కదా తమ్ముళ్ళు మరదళ్ళని పెట్టాను తప్ప, ప్రతి సంవత్సరం తమ్ముళ్ళు అమ్మ పెట్టి పంపిస్తేనే పచ్చళ్ళు పెట్టుకుని తింటూ ఉండేవాడు. ఈ సంవత్సరమే ఫస్ట్ సంవత్సరం పెట్టి వాళ్ళకి పంపించడం అయింది. అది అమ్మ ఎప్పటి నుంచో అమ్మ తమ్ముళ్ళు పచ్చళ్ళు కలిపేసి చక్కగా పంపించేవాళ్ళు. ఆనందంగా హ్యాపీగా నొప్పి తెలియకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు 2 లారీలు సామాన్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ ఊళ్ళో. మళ్ళీ ఆ ఊర్లో గిన్నెలు మళ్ళీ తోమారో తోమలేదో, కడిగారో లేదో, తుడిచారో లేదో అని ఇక్కడి నుంచి గిన్నెలు కూడా ఆ కారులో సౌండ్, ఆ గిన్నెలు డబడబడబడబడమని. అది పోలీసులు ఆపితే మాత్రం భలే దొరికేవాళ్ళం అండి. నిన్న గనక బాబాయ్ కూతురు దొరికిపోయి చూసారా, ప్రొక్లైనర్తో మన ఆస్తులన్నీ కూల్చేస్తూ. అలా మనం కూడా ఈ కారాలు, ఈ కత్తిపేటలు, చాకులు ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారే మీరు అని చెప్పి దొరికిపోయేవాళ్ళం. పోలీస్ స్టేషన్ పోని బండి అంటే అది పరిస్థితి. అసలే పోలీసులు కొంచెం తేడా. అది ఓకేనా? సరదాగా చెప్పాను తప్ప ఇదేది ఉద్దేశపూర్వకంగా చెప్పింది కాదు. పచ్చళ్ళు పెట్టేసుకున్నారా మీరు కూడా? ఇలాగే పెడతారా సరదాగా?